తెలుగు ఆర్టిస్టులని చాలా అవమానంగా యా మాట్లాడటం, ఉందండి అది. ఆ, అంటే ఏది నేను పడి- విన్నాను. ఏది పడితే అది మాట్లాడటం, మినిమం రెస్పెక్ట్. ఫేస్ చేయలేదేమో, ఆ షూస్ లోకి వెళ్ళలేదు కానీ ఓకే విన్నానండి. కన్నీళ్ళు పెట్టుకున్న ఆర్టిస్టులను చూసా. ఓకే అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వాళ్ళకు ఒక గ్రూప్ ఉంది. ఎవరికండి? ఏ లాంగ్వేజ్ ఆర్టిస్టులకి వాళ్ళకి వాళ్ళకి ఒక ఒక group ఉంది. వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓకే దాంట్లో చాటింగ్లు చేసుకుంటారు. ఓకే దాంట్లో ఎవరో ఒకళ్ళు లీక్ చేసే వాళ్ళు ఉంటారుగా, మన దగ్గర ఉన్నట్టు వాళ్ళ దగ్గర ఉంటారు. ఆ లీకులు కొన్ని చూసాం. ఎలా మాట్లాడతారంటే, తెలుగు ఆర్టిస్టులు వేస్ట్, అందుకే మమ్మల్ని తెచ్చుకున్నారు, ఇక్కడ మీకు స్టఫ్ లేదు, మీరు పనికిరారు కనుకనే మేము వచ్చాం, మీరు నిజంగా అంత ధీటుగా యాక్టింగ్ చేసే వాళ్ళైతే మేము ఎందుకు వస్తాం అని అట్లా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హేళన చేస్తూ. రీసెంట్గా ఒక షోకి వెళ్ళాను, ఛానల్ పేరు చెప్పనులేండి. వెళ్తే ఫ్రంట్ రోలో తెలుగు ఆర్టిస్టులు కూర్చుని ఉన్నారు, చాలా ఫేమస్. ఇప్పుడు షోకి వెళ్ళేది ఫేమస్ ఆర్టిస్టులే కదా, అవును అవును. సెలబ్రిటీలే వెళ్తారు. ఫస్ట్ లైన్లో కూర్చుంటే ఇప్పుడు అదర్ స్టేట్ ఆర్టిస్టులు లేట్గా రెడీ అయ్యి వచ్చారు. ఓకే వచ్చేసరికల్లా వాళ్ళకి ఎక్కడో పైన ఎక్కడో ప్లేసులు ఉన్నాయి, ప్లేస్ ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎంతమందిని పిలిచారో దాన్ని బట్టే సీటింగ్ అరేంజ్ చేస్తారుగా మనకి. ఇట్లా ఇలా ఉంటుంది చూసారా, రో లాగా రోస్ ఉంటాయి అన్ని. ఈ ఎంటర్టైన్మెంట్ షోస్ అంటున్నా నేను. ఈ ఫస్ట్ రోలో కూర్చున్న ఆర్టిస్ట్ని అక్కడ ఎందుకు కూర్చున్నారు, అది మా ప్లేస్, వాళ్ళని వెనకాల పంపిస్తేనే మేము వస్తామని చెప్పి ఆ పబ్లిక్లోనే కూర్చున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆ షోని ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళకి అర్థం కావట్లేదు ఎలా చెప్పాలి ఇది అని. అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మొహమాటమే కదండి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి మేడం మీరు పైకి వెళ్ళి కూర్చోండి, వాళ్ళు వచ్చి మీ ప్లేస్లో కూర్చుంటారని వాళ్ళకి ధైర్యం సరిపోదు, చెప్పలేరు కదా, చెప్పలేరు. అయినా సరే మేడం ప్లీజ్ మేడం షో స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ ఆల్రెడీ కెమెరా పెట్టేసి వాళ్ళని చూపించామని వీళ్ళు ఎంత చెప్తున్నా నేను అక్కడే కూర్చోవాలి, నువ్వు పంపిస్తావా లేదా, రాను లేపితే నేను షోకి వెళ్ళిపోతా నేను అని బ్లాక్మెయిల్ చేస్తే పాపం వాళ్ళు వెళ్ళి మేడం ప్లీజ్ ఏమనుకోద్దండి మీరు కొంచెం పైన కూర్చోరా అంటే, వీళ్ళు పిచ్చి మొహాలు కదా, అంటే వాళ్ళకి ఆ షో జరుగుతుంది ఆల్రెడీ, ఏం తెలియదు పాపం వాళ్ళకి. ఇదంతా నా కళ్ళ ముందు జరిగింది. ప్లీజ్ మేడం అంటే దేనికి అంటే, అది ఏదో వస్తున్నారు మేడం గెస్ట్లు వస్తున్నారు ఇట్లా ఏదో చెప్పి మొత్తానికి వాళ్ళని పైకి పంపిస్తే అప్పుడు వచ్చి వీళ్ళు కూర్చున్నారు. అట్లా చేస్తారండి, తప్పు కదా. ఎక్కడ కూర్చుంటే ఏంటి, మన పర్ఫార్మెన్స్ ఉండాలి, కెమెరా మన మీద ఫోకస్ అయ్యేలాగా బబ్లీగా మనం చేయాలి. నువ్వు ఎక్కడున్నావు అనేది కాదు, నీ మీద తిప్పాలి కెమెరా, అలా నువ్వు పర్ఫార్మెన్స్ చెయ్యి. తప్పు కదండి. అది కూడా సీనియర్ ఆర్టిస్టులనే. వీళ్ళు ఎప్పుడు మహా అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు అనమాట. మాక్సిమం ఒక్క సీరియల్ కాదు మేడం, వీళ్ళకి అసలు యాక్టింగ్, ఈ డైలాగ్స్ అంటే రావనుకోండి, అసలు యాక్టింగ్ అయినా వస్తుందా? నేర్పిస్తారు మన వాళ్ళే, ఎన్ని టేకులు అయినా సరే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి చేయించుకుంటారు. అవన్నీ ఇష్టమే వాళ్ళు దుద్దు అన్నా కూడా ఇష్టమే, అసలు ఆ మాట నోట్లో సరిగ్గా రాకపోయినా ఇష్టమే. ఓకే, అలా ఉందండి, దౌర్భాగ్యం ఇది. మీరు వెళ్ళి అదర్ లాంగ్వేజెస్లో చెయ్యొచ్చు, వేరే వాళ్ళు వచ్చి చెయ్యొచ్చు, ఎందుకంటే ఇప్పుడు అంతా పాన్ ఇండియా అంటున్నారు కాబట్టి, పాన్ వరల్డ్ వెళ్ళిపోయింది కాబట్టి సరే చేసుకోవచ్చు, తప్పలేదు. అలాంటప్పుడు మినిమం అంటే మన తెలుగు వాళ్ళకి మినిమం ఇంతమంది ఉండాలి. మీరు అన్నారు కదా పాన్ ఇండియా అని, నాకు నచ్చింది ఆ పాయింట్. ఓకే, అలాంటప్పుడు ఇండియాకి మొత్తానికి కలిపి ఒకటే ఛానల్ ఉండాలంటారా? ఓకే, ప్రాంతీయ భాషతోని ఛానల్ ఉండకూడదు అలాంటప్పుడు, అంతే కదా. ఇప్పుడు ఏ ఛానల్ అయితే మనం ఇక్కడ వర్క్ చేస్తున్నామో అది వాళ్ళ లాంగ్వేజ్ లో కూడా ఉంది కదా. ఇప్పుడు ఈ తెలుగు వాళ్ళు వేరే లాంగ్వేజెస్ లోకి వెళ్ళి వర్క్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? తమిళ్లోకి వెళ్ళి చేస్తున్న వాళ్ళు ఒక 4 ఏమో ఉంటారండి. ఓకే, అక్కడ కూడా ఎంత స్ట్రిక్ట్ తెలుసండి, వాళ్ళ కార్డు తీసుకోవాలి, వాళ్ళకి అసోసియేషన్ ఉంటుంది కదా, ఆ కార్డు తీసుకుంటేనే వాళ్ళకి వర్క్ చేయాలి. ఇక్కడ ఏం లేదు, తెలుగు వాళ్ళకి లేదు లేదు, ఎవరు వచ్చినా వెల్కమ్, వాళ్ళకి ఏమట్లా కార్డ్స్ సిస్టమ్ అదేం లేదు. అంటే మనకి ఇవ్వడానికి ప్రాబ్లం లేదు, మనం రిజెక్ట్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు వాళ్ళకి కార్డు తీసుకుంటేనే వర్క్ చేయాలంటే వీళ్ళు తీసేసుకుంటారు కార్డులు. వాళ్ళకి ఎంత, వాళ్ళు కాదు ప్రొడ్యూసర్లే తీసుకుంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్సే తీసుకుంటాయి. ఓకే, పలానా వాళ్ళు వస్తున్నారు వాళ్ళ తరఫున తీసుకోమంటే వీళ్ళే తీసుకుంటారు. అలా ఇష్టపడట్లేదు వీళ్ళకి కార్డ్స్ ఇవ్వడానికి, ఇక్కడ కార్డ్స్ రిజెక్షన్ అనమాట.
వేరే స్టేట్ వాళ్ళకి ఇవ్వము, ఓకే. ఇక్కడ ఆధార్ కార్డు ఉంటేనే ఇస్తాం. సరే పలానా వాళ్ళు ఏ స్టేట్ నుంచి వచ్చినా మాకు ఇబ్బంది లేదు, వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడే ఉంటాము అంటే ఇస్తాం, అంతేగాని ఇక్కడ చేసుకుంటాము అక్కడ మా కుటుంబాన్ని బాగు చేసుకుంటాము అంటే మేము ఇవ్వం అనేది ఇక్కడ రూల్. బట్ అన్ని రూల్స్ పెట్టుకొని మరి ఇంత చేస్తున్నప్పుడు మన తెలుగు వాళ్ళు మినిమం ఇప్పుడు ఒక సీరియల్ జరుగుతుంది అంటే ఎంతమంది ఆర్టిస్టులు వర్క్ చేస్తారు? ఒక 40 to 50 మెంబర్స్ ఆర్టిస్టులు అక్కడ వర్క్ చేస్తున్నారు అంటే దానిలో ఇంత పర్సంటేజెస్ తెలుగు వాళ్ళే ఉండాలి అనే రూల్ ఏం లేదా? ఏ రూల్ లేదండి, అన్ని రూల్స్ వాళ్ళ అగ్రిమెంట్స్ వాళ్ళదే. ఎందుకు ఈ అసోసియేషన్ ఉండి మరి ఇవన్నీ ఉండి ఏంటి ప్రయోజనం అసలు? ఈ కార్డ్స్ పెట్టుకొని ఇదంతా ఉంచుకొని ఇప్పుడు అసోసియేషన్కి మన సీరియల్ ఒప్పుకునేటప్పుడు చెప్పరండి వీళ్ళేమి. ఓకే. ఇప్పుడు అసోసియేషన్ ఉంది, అగ్రిమెంట్ రాసేటప్పుడు మేము ఇలాంటి అగ్రిమెంట్ రాసాము అని తెలుగు వాళ్ళు కూడా చెప్పరు. ఓన్లీ అసోసియేషన్కి ఎప్పుడు ఫోన్ చేస్తారో చెప్పనా, ఎవరైనా పేమెంట్లు ఇవ్వకపోతేనే ఫోన్ చేస్తారు. లేదా సడన్గా సీరియల్లోంచి తీసేశారు అనుకోండి, అంటే కష్టం వచ్చినప్పుడు మట్టుకే ఉపయోగించుకుంటారు. మంచిగా ఉన్నప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు కదా. అసోసియేషన్ ఉన్నది దేనికి? నేను ఇలా అగ్రిమెంట్ చేస్తున్నానండి పలానా సీరియల్ మంచిదేనా అని ముందే అడిగితే వాళ్ళు తోడుగా ఉంటారేమో మేబీ. ఎవరు వచ్చినా అసోసియేషన్ ఇప్పుడు రకరకాలుగా ఇయర్లీ మారుతారు కదా, ఎవరు వచ్చినా వాళ్ళు ఇదే ఫేస్ చేయాలి రేపు ఫ్యూచర్లో. ఏంటంటే కష్టం వచ్చాకే ఫోన్ చేస్తారు, కష్టం రాకముందేమి వీళ్ళతో టచ్లో ఉండరు. ఓకే. మీరు అసోసియేషన్ ఉంది ఏం చేస్తున్నారు, మీరు డబ్బులు ఇప్పించరా అని అడుగుతారు అంతే. అంతే తప్పితే మరి మేము ఇలా చేస్తున్నామండి దాంట్లో ఇంతమంది కన్నడ వాళ్ళు ఉన్నారు మమ్మల్ని ఏం చేయమంటారు అని ఏం అడగరు.